గుర్తు నాకు లేకుండా మనందరం ఒక సింహాసనంలో పడుకుని కూర్చుని వచ్చాం. మనందరం ఏంటి? ద ల్యాప్ ఆఫ్ మదర్ కదా, మన అమ్మ ఒడి మన సింహాసనం కదా. ఆ అమ్మ యొక్క ఈ కాళ్ళ మధ్యలో పడుకుని వాడిని స్నానం చేయిస్తే, వాడికి నలుగు పెడితే, వాడి చెవులు పిండితే, వాడి చెవులో నూనె పోస్తే, వాడి తల మద్దన చేస్తే, ఇన్ని చేస్తే ఆ సింహాసనం మీద నుంచి వచ్చాం. ఇది నాకు ఎందుకు అనిపించిందంటే, కర్ణుడు ఒళ్ళో పడుకున్నారు. ఎవరు? పరశురాముడు. అలిసిపోయి పడుకుంటే ఒక పురుగు కుట్టింది, బ్లడ్ వచ్చింది, అది తడిసింది, ఆయన పంచి తడిసింది. ఆయన అడిగాడు, ఎవర్రా నువ్వు అన్నాడు. ఆయన అబద్ధం చెప్పాడు. నిజం చెప్పేశాడు. ఇప్పుడు మీ దగ్గర బ్రహ్మాస్త్ర విద్య నేర్చుకోవడానికి వచ్చాను, అబద్ధం చెప్పాను. అయితే నీకు ఈ అస్త్రం సరైన టైంలో గుర్తురాదు అన్నాడు. సో ఆయన తొడ మీద పడుకున్నాడు. దుర్యోధనుడు అన్నాడు, ఎవరి సలహా వలన? ఈ కర్ణుడు చెప్పిన సలహా వలన. ఎవరిని? ద్రౌపదిని. ఎవరైనా సభలో ఉన్న పురుషుడు సంగీతం విద్వాంసుడైతే తప్ప తొడ మీద ఎలా అనకూడదు. అది స్త్రీలను అవమానించినట్టు. వాడు అలా అవమానించాడు. వాడి తొడలు ఎవరు బద్దలు కొట్టారు? అవునా? మనం ఇలాంటి సందర్భాలు చూస్తే ఎన్నో మన శరీర భాగాలతో, మన పురాణాలతో మనం ఎన్నో గుర్తు తెచ్చుకోవచ్చు. ఎన్నో ఒకటి కాదు. మనం ఒక మహర్షి వెంకటేశ్వర విష్ణుమూర్తిని ఇక్కడ దండాడు. ఎవరైనా? భృగు మహర్షి. మనకి ఎవరికైనా డౌట్ వస్తుంది, ఏమిటండి దేవుణ్ణి అలా చేయించాలి అంటే, భగవంతుడు ఎంత సౌలభ్యం కలిగిన వాడు అనడానికి మనకు అదొక గొప్ప నిదర్శనం. లక్ష్మీదేవి చాలా కోపం వచ్చింది, అది నా స్థానంలో తన్నాడు అని కోపంతో ఆవిడ అంటే, ఈయనేమన్నారు? చిన్ని పాపడు చిన్ని పిల్లలు తన్నితే కోపం తెచ్చుకుంటారా? అలా మన పిల్లలు లక్ష్మి అంటారు. సరే, మరి ఏదో రీజన్ ఉండకపోతే మరి ఆయన కిందకి రావద్దు, ఈ కలియుగాన్ని మనం ఉద్ధరించదు. కలౌ వెంకటనాయక అన్నారు. కాబట్టి మనం అటువంటి వెంకటేశ్వర స్వామి మనకి చాలా సులభంగా దొరుకుతున్నాడు. అంటే క్యూ లైన్లు చాలా పెద్దగా ఉంటాయి, క్షణమాత్రం దొరికితే గొప్ప. అయినా కూడా మనం రాత్రి ఎక్కితే పొద్దున్నకి వెళ్ళిపోవచ్చు. వెంకటేశ్వర స్వామిని మీరు గుర్తుపెట్టుకోండి, దర్శనం చేస్తేనే దర్శనం అని కాదండి, ఆయన కోసం మనం తప్పిస్తాం కదా. ఏడుకొండవాడా వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. అది కాకుండా మనం దేవుణ్ణి చూడాలని పరుగులు పెడుతుంటాం. కానీ మా ప్రభుపాదుల వారు గురువు గారు చెప్పారు, డోంట్ ట్రై టు సీ గాడ్, యు బిహేవ్ సచ్ ఎ వే గాడ్ వాంట్ టు సీ యూ కదా. మనం సీఎంని కలవడానికి వెళ్తే ఏముంది, గుంపులో గోవిందా. అదే సీఎం అని ఇంటికి వస్తే కదా. అలాగా భగవంతుడు మెచ్చేలాగా అన్నమయ్య చెప్పినట్లుగా త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. కాబట్టి దేవుడు లోకము మెచ్చేటువంటి పనులు మనం ఇంకా ఎన్నెన్నో చేయాలి. ఇందాక మంచివాడు సినిమాలో మంచి పాట ఉందన్నానుగా, ఆ మొక్కతో నేను ముగిస్తాను. అది ఎంత బాగుందంటే, ఎవరు కన్నారెవరు పెంచారు గోపాల బాలుని మురిపాల కృష్ణుని, ఎవరు కన్నారెవరు పెంచారు. నోము నోచి తపము చేసి బాలకృష్ణుని కన్నదేమో దేవకి, లాల పోసి పాలు బట్టే భాగ్యమబ్బెయ సోదకి. చూడండి ఎంత బాగా చెప్పారు. నోము నోచి తపము చేసి బాలకృష్ణుని కన్నదేమో దేవకి, లాల పోసి పాలు బట్టే భాగ్యమబ్బెయ సోదకి, ఎవరు కన్నారెవరు పెంచారు గోపాల బాలుని మురిపాల కృష్ణుని, ఎవరు కన్నారెవరు పెంచారు. ఈ లాస్ట్ చరణం ఎంత అద్భుతం అంటే, ఎవరు కనినా ఎవరు పెంచిన
చివరికతడానందమిచ్చినదెవరికి? ఎవరు కనినా ఎవరు పెంచిన చివరికతడానందమిచ్చినదెవరికి? అవనిలో తననాశ్రయించిన వారికి. ఎవరు కన్నారెవరు పెంచారు? గోపాల బాలుని మురిపాల కృష్ణుని ఎవరు కన్నారెవరు పెంచారు? కాబట్టి మనం అందరం ఆయన్ని ఆశ్రయిస్తే ఉద్ధరింపబడతాం, తరిస్తాం. అమ్మ దయ మన మీద ఉంటుంది. అందువలన రోజు సూర్య నమస్కారం చేయండి, హరే కృష్ణ మంత్రం చదవండి, ఓం నమ శివాయ చెప్పండి, శ్రీమాత్రే నమః అనండి, చక్కగా భగవద్గీత చదవండి, భాగవతం చదవండి. మనం అందరం రోజు ఓ బుక్ చదువుతుంటాం ఖచ్చితంగా. ఏ బుక్? మన ఫేస్బుక్తో పాటు రామాయణము, భగవద్గీత, భాగవతం ఎన్నో గ్రంథాలు ఇచ్చారు. వేలాది గ్రంథాలు. మన జీవితం సరిపోదు, చదవాలనే ఉత్సుకత కలిగి ఉండాలి. మనం చదవడం ద్వారా మనలో అజ్ఞానం నశిస్తూ ఉంటుంది. లేకపోతే ఈ శరీరం ఒకరోజు పడిపోతుంది, మళ్ళీ ఏ శరీరం వస్తుందో తెలియదు. కాబట్టి నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ. అందుకని మననం చేస్తూ ఉండండి. నారాయణ, మాధవ, కేశవ, గోవింద అలా లోపల అనుకుంటూ శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. మనం ఆఖరిగా చక్కగా ఒక్క మంత్రం చెప్పుకుని వెళ్ళిపోదాం. ఇది నా బాల్యంలో నేర్చుకున్నాను. చక్కగా నమస్కారం మొదలు పెట్టండి. ఈ మంత్రం చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద నవ్వు వస్తుంది. చెప్పనా? నారాయణ నారాయణ. ఇంత లేట్ అయినా కూడా మీరు చక్కగా చెప్తున్నారండి, మీరు గ్రేట్. నేను ఇక్కడ కూర్చునే టైంకి నిన్న భీమవరంలో రైలు క్యాచ్ చేయడానికి చేజింగ్ చేసాం రైలుని. అయినా అది రైలు, మేము ఫెయిలు. సో ఇక బస్సు ఎక్కి వచ్చాను. సో బస్సుడు ఆ సింగిల్ రోడ్డు మీద ఇలా తిప్పి వాంతులు వచ్చి కాంతులు కనబడి మొత్తానికి పొద్దున్న చేరి హోమం చేసుకున్నాం, పూజ చేసుకున్నాం, జపం చేసుకున్నాం, ఆదిత్యగం చదువుకున్నాం, భౌతిక చదువుకున్నాం, శిష్టాశ్రం చదువుకున్నాం. ఒక్క భోజనమే చేస్తాను నేను. సో అందువలన నాకు ఇందాక మా రఘు గారి ఇంట్లో జ్యూసు, మీకేమో ఈ న్యూసు మరి కదూ. సో అందువలన చక్కగా ఆనందంగా జీవించండి. ఆనందమయోభ్యాసాత్. మా శిష్యుడు ఒకడికి చాలా సంతోషంగా ఉండి స్నానం చేసి వచ్చి తిరుపతిలో నాకు ఆ కొండ చూస్తే ఆనందం. స్వామివారిని వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా. కొందరు వెధవలు వాడుకుందామా అనుకుంటుంటారు, వాళ్ళకి తగ్గదు వాళ్ళకి వస్తుంది అనుకోండి. సో నేను చాలా సంతోషంతో ఐ మీన్ బ్లిస్ అని పెట్టాను. అంటే ఏంటి మీకు తెలుసు కదా అర్థం ఇంగ్లీష్లో. ఐ మీన్ బ్లిస్ అంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. వాడు ప్రభు రూమ్ నెంబర్ ఎంత అన్నాడు. ఎందుకన్నాడు? తిరుపతిలో హోటల్ పేరు బ్లిస్. ఎదవైందా? ఐ మీన్ బ్లిస్. నేను చెప్పిన బ్లిస్ వేరు, ఆడు అనుకున్న బ్లిస్ వేరు. అదే ఏదో చెప్తారు, ఎక్కడికో తీసుకెళ్దాం అనుకో, వాళ్ళు రారు, అక్కడే ఉంటారు అన్నట్టు. ఏం చెప్దాం మరి? సో కాబట్టి మనం ఆనందంగా ఉండడం మన హక్కు. అందుకనే వెంకటేశ్వర ఉండేటువంటి ఆ శాంక్టోరియం ఏమని పిలుస్తారు? ఆనంద నిలయం. కాశీని ఏమని పిలుస్తారు? ఆనందవనం. కాబట్టి ఆనందం పొందడం మన హక్కు. అది ఉంది ఇన్ దిస్ బుక్. యూ కెన్ రీడ్ ఇఫ్ యువర్ లక్. చదివితే మాత్రం వస్తుంది కిక్కు. సో ఆయనే మనకి దిక్కు, ఆయనకే మొక్కు, లేకపోతే ఎవడొచ్చి తొక్కు, అది గ్యారంటీ. అందుకని ఎవడు వచ్చే లోపల మనం చేయవలసింది చేసేద్దాం. రాముడి పేరేమిటి? కోదండపాణి. ఎవడి పేరేంటి? దండపాణి. చెప్పండి, మీకు దండపాణి కావాలా కోదండపాణి కావాలా? అందుకే కదా రామదాస్ గారు ఏం చెప్పారు? పలుకే బంగారమాయేరా కోదండపాణి పలుకే బంగారమాయేరా. కాబట్టి చక్కగా ఈ కీర్తన మన మనసులో తిరుగుతూ ఉండాలి. మనం ఏదో సినిమాదో లేకపోతే ఏ సీరియల్లో చూసామనుకోండి, ఏముంది? ముసలావిడ జపం చేస్తుంది, దేవుడు వచ్చాడు. దేవుడు రాగానే ముసలిది ఏం చెప్పాలి? స్వామి ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, తొందరగా తీసుకుపో అనాలా? అంటలే, ఇలా చూస్తుంది. అంటే ఇప్పుడు నేను వచ్చాను, మీరేం చేశారు? కారు దగ్గరికి వచ్చారు, దండ వేశారు, పూలు జల్లారు, రెస్పెక్ట్గా తీసుకొచ్చారు. నేను అలా వస్తే మీరు ఆ కౌన్ హై అన్నట్టు చూస్తే నేనేమైపోతాను? అది ఏమైపోతా కదా. దేవుడు అంతటి వాడు వస్తే
ఇలా చూస్తే ఏమైపోతారు? ఏదో మొరమల్లో వాళ్ళ సుభాష్ గారు ఆ ఊళ్ళోనే 2006లో ఇలా పైకి చూస్తున్నారు. దేవుడు అన్నాడు, ఐ ఆమ్ లార్డ్ చక్రపాణి, ఐ వాంట్ టు గివ్ మోక్ష అన్నాడు. అదే ఈ ముసలిదంది, అంటే మోక్షమా? చక్రవాకం సీరియల్ వస్తుంటే అడ్డంగా నిలబడి టీవీ కానీ మోక్షం అంటే మోక్షం అంది. అది దానికి చక్రపాణి వద్దు, చక్రవాకం కావాలి. ఏం చేద్దాం అట్లా ఉంటుంది మనతోని కదా. సో కాబట్టి కాలం మన అందరికీ అన్ని అవకాశాలు ఇస్తుంది కదా. మనం తలుపులు మూసుకుంటే ఎలా కదా? తలుపులు మూసుకుని సూర్యుడు రాలేదు అంటే ఎలాగా? సూర్యుడు వస్తాడు, మనం తలుపులు తీయాలి. దాన్నే జాగ్రత్త అంటూ మన నిద్ర లేపారు. ఇందాక ఫస్ట్లో చెప్పుకున్నామే వేదాంత డిండిమం. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, అంటే నేను ఇంత మెత్తగా చెప్పను కదా, మీకు తెలుసు కదా, నా వీడియోలు చూస్తుంటారు కదా, నేను మెత్తగా చెప్పను. కొండ బద్దలు కొడతారంటే కొండ బద్దలు కొట్టమేమంది. సో నేను భగవద్గీత ఇచ్చినప్పుడు దాని మీద స్టాంప్ వేసి ఇస్తుంటాను. ఏమని? మనిషి అయి పుట్టినవాడు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత అలా రాస్తే రాధమానదాసు అవుతాడా? అలా రాయను. నా స్టాంపు చూడండి. మనిషి అయి పుట్టినవాడు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావాలి, అదేగా రాస్తా. బ్రాకెట్లు ఏముంటుంది తెలుసా? చదవకపోయినా చస్తారు గనక, అది బ్రాకెట్. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్పండి, చదివి సద్దామా చదవకుండా సద్దామా? చదివే సద్దాం కదా చదివే సద్దాం. ఏదో వాడు అల్లు అర్జున్ చెప్పినట్టు సత్తే ఏ గొడవ లేదని ఉట్టే చచ్చిపోద్దు. అర్థమైందా? చదివే సద్దాం. అందుకని నేను సరదాగా చెప్తాను, కానీ అందులో ఉన్న మీనింగ్ గ్రహించండి. ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బికమే తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బికమే రోత. అందుకని గీత చదివేద్దాం తాతయ్య లోపల. ఎందుకంటే మళ్ళీ ఇది వస్తుందో లేదో. ఎప్పుడైనా ముద్దు వచ్చినప్పుడే సంకెక్కాలి, వాన వచ్చినప్పుడే నీళ్ళు ఎట్టుకోవాలి, ఎండ వచ్చినప్పుడే ఒడియాలు ఎట్టుకోవాలి. మరి కాదా? ఒడియాలు ఎవరు పెట్టారు? చేస్తానమ్మా ఒడియాలు బ్యాచ్. అబ్బా మా అమ్మలో మేము కూడా పెట్టేవాళ్ళం తెలుసా. మా అమ్మతో పాటు పెద్దదే డేగిసాన్ నిండా చేస్తే అందరం వెళ్ళి ఒక గిన్నె అట్టుకుని పెట్టడమే. అయితే ఆ అమ్మ ఒడియాలు పెడితే మేము మ్యాప్స్, మేము తోప్స్, దాని నిండా రకరకాల వేషాలు అన్ని పోసేవాళ్ళం. సో కాబట్టి ఇంత ఆనందకరమైనటువంటి సందర్భంలో అమ్మవారి యొక్క ఈ శరన్నవరాత్రుల్లో మనం కలిసాం. అమ్మను ఒకసారి కీర్తించేసి 2 నిమిషాలు మనం వెళ్ళిపోదాం. జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై శక్తి, జై శక్తి, జై కాళీ, జై కాళీ, జై మాత, జై మాత, జై మాత, జై మాత, జై అంబా, జై అంబా, జై మాత, జై శక్తి, జై కాళీ, జై కాళీ. శ్రీ కనకదుర్గామాయికి గోవిందా. అందరూ ఒకసారి చక్కగా బియ్యం బస్తా నడువు నిలబెట్టి అంటే లేవద్దు, కూర్చోండి. అంటే మామూలుగా మనకి ఎప్పుడన్నా చైర్ దొరికితే మన ఫైర్ చల్లారి ఇలా పడేస్తుంటాం కదా. అందుకని నాకు అస్సలు అలా జారబడ్డాను అసలు ఇష్టపడినాం. నేను ఎక్కడ నేర్చుకున్నా అంటే కంచి స్వామివారు. మీరు గమనించండి, ఎప్పుడైనా అస్సలు ఆయన నడువు ఇలా అనరు. 60+ ఆయన ఇలాగే ఉంటారు, ఎప్పుడు దృఢంగా ఉంటారు. మనం ఈ అన్ని జీవుల్లో నడువు నిలబెట్టగలిగేది మనం ఒక్కలమే తెలుసా. మిగిలినవన్నీ అడ్డంగానే పుడతాయి, అడ్డంగానే మరణిస్తాయి. కాబట్టి మనం మాత్రమే ఈ శరీరాన్ని వాడుకుని భగవన్నామాన్ని చెప్పి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకని మీరు అందరూ చక్కగా చదవండి, వినండి, అనండి. జీవితాన్ని సంతోషంగా ఉల్లాసంగా గడపండి. ఆనందం లోపలే ఉందని గ్రహించండి. యముడు వచ్చే లోపల యముడిని ధిక్కరించగలిగే రామదాసు గారు ఏమన్నారు? శ్రీరామనామం మరువం మరువం సిద్ధమే యమునకు వెరువం వెరువం. మాకేం భయంలే రా అన్నారు. రాముడి పేరు కోదండపాణి, యముడి పేరు దండపాణి, మాకేం భయం అన్నాడు. కాబట్టి యముణ్ణి ధిక్కరించగలిగేటువంటి శక్తి ఎవరికి వస్తుందంటే భక్తుడికి వస్తుంది, ఆ భక్తి ఉన్న వాళ్ళకి వస్తుంది. అందుకే త్యాగరాజ స్వామి చెప్పారు 2 ఉంటే చాలు అన్నారు. ఏమిటి 2?
అపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కాదు. ఆయన చెప్పిన రెండు ఏమిటంటే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనస. కాబట్టి సంగీత జ్ఞానము భక్తి ఈ రెండు ఉంటే మనం ఆనందంగా ఉంటాం. కాబట్టి వింటూ ఉండండి. మీరు వంట చేస్తూ సీరియల్ అవి చూడకుండా వేసేదాన్ని అంటుంటాడు. ఇక్కడ ఉంది అది టీవీలో మమేకం అయిపోయి దుర్మార్గురాలు అత్తగారికి పెట్టేసింది, విషం పెట్టేసింది, అయిపోయింది, దుర్మార్గం అరుస్తుండదు, ముసలిది ఇక్కడ అరుస్తుండదు ఏదో అక్కడ ఉన్నట్టు. సో కాబట్టి అలాంటి విషయాల్లో పడిపోకుండా చక్కగా ఒక అన్నమయ్య కీర్తన పెట్టుకుని అన్నం వండుతూ ఉండండి. ఆ అన్నం అమృతం అయిపోతుంది. చక్కగా ఒక త్యాగరాజ స్వామి కీర్తన పెట్టుకుని వింటూ వంట చేయండి. అలాగే మహాభారతం, భగవద్గీత, భాగవతం మనకి వినడానికి బోర్డు ఉన్నాయి కదా, సెల్ ఉంది. అందుకని ప్రతిదీ వినియోగించుకోవడం రావాలి. వాడెవడో భాష నేర్చుకుందాం అనుకున్నాడు, ఇంగ్లీషు ఎక్కడో 3 ముక్కలు విన్నాడు. ఏంటిది? ఎస్, నో, ఆల్ రైట్, ఈ 3 విన్నాడు. నాకు భాష వచ్చింది అనుకున్నాడు, సిటీకి వెళ్ళిపోయాడు, నాకు ఇంగ్లీష్ వచ్చిందని. ఎక్కడ మర్డర్ జరిగింది, అందరు చూస్తాను, ఈడు చూశాడు, అందరు వెళ్ళిపోయారు. పోలీసు అడిగారు, మర్డర్ నువ్వు చేసావా? ఆడి భాషలో అడిగాడు. వీడు చెప్పచ్చుగా, మనకి ఇంగ్లీష్ వచ్చని తెలియాలి. ఎస్ అన్నాడు. నీతో ఇంకా చేశాను, కొట్టి తీసిపోయారు. జడ్జి అడిగాడు, ఆడి భాషలో అడిగాడు. అయినా సరే నాకు ఇంగ్లీష్ వచ్చని జనాలకు తెలియాలని నీతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా అన్నాడు. నో అన్నాడు. వీఆర్ గోయింగ్ టు హ్యాంగ్ యూ అని. ఆల్ రైట్. ఇందుకా భాష నేర్చుకోవాల్సింది. కాబట్టి మనం మనకున్నటువంటి సంపద, ధనము, పేరు, ప్రతిష్ట ఇవన్నీ ఉత్తమమైనటువంటి దానికి వినియోగించాలి. ఆ ఉత్తమమైనది ఏంటంటే ఈ మానవ జన్మలో వాక్కు. ఈ వాక్కుని చక్కగా భగవన్నామంతో మనం దాన్ని నడుపుదాం. అందరూ చక్కగా నమస్కారం మొదలు పెట్టినానా? నాకు ఇంకా చాలా గుర్తొచ్చినాయి కానీ నా గొంతు నేను నొక్కుదాన్ని మీరే నొక్కేస్తున్నారా? ఓ మంచోళ్ళు. అయితే లాస్ట్ చెప్పకుండా అసంతృప్తి ఎందుకంటే చాలా ఆలస్యం అయిపోయిందని. అఫ్కోర్స్ మీరెవరు ఇలా చూడట్లేదు, ఇలా చూసింటే ఈ బాటికి ఎప్పుడైనా కారులో ఉండేవాడిని. ఒక వ్యక్తి ఇంటికి యముడు రాగానే ఎందుకు వచ్చావన్నాడు. ఎందుకు టైం అయింది అన్నాడు. అయితే ముందు చెప్పక్కర్లేదా? 2025 అప్డేట్ ఏం లేదా, ఒక హింట్ ఇవ్వడం లేదా, ఒక మెసేజ్ ఇవ్వడం లేదా అన్నాడు. యముడు చెప్పాడు, ఒకటేమిట్రా బడుద్దా 3 మెసేజ్ ఇచ్చా అన్నాడు. 1 మినిట్, ఎక్కడ ఫేస్బుక్కా, వాట్సాప్పా, ఎక్కడ యూట్యూబా, ఎక్కడ ఇచ్చావన్నాడు. అంటే యముడు చెప్పాడు, నేను సెల్లో ఇవ్వలేదురా, తల్లో ఇచ్చాను. అర్థం కాలే అన్నాడు. మామూలుగా నీ జుట్టు ఏ రంగులో ఉండేది? బ్లాకు. తర్వాత ఏమైంది? తెలుపు. తెలుపు అంటే ఏంటి? త్వరలో మలుపు. నా దగ్గర నుంచి పిలుపు, తీసుకెళ్ళి గంగానదిలో నీ అస్థికులు కలుపు. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టర్నింగ్ తెలుపు. నువ్వు అర్థం చేసుకోలే. నువ్వేం చేసావు? తెలుపు రంగు వచ్చిందంటే జుట్టుకి అర్థం ఏంటి? అది చెంపల మీద నుంచి వస్తుంది, అవునా కదా? ఇక్కడ తెలుపు వచ్చిందంటే త్వరలో తెల్లగొడే వేస్తారని నువ్వు అర్థం చేసుకోలే. గాడ్కి దగ్గర అవరా అని నీకు తెలుపు పెడితే నువ్వు గాడ్రేజ్ జోడికి దగ్గర అయ్యావు. గాడ్రేజ్ ఉండగా ఎవ్రీడే పండగ. ఏం చేయాలి నేను ఏం చేయాలి చెప్పు? నేను నీకు మెసేజ్ పెట్టానా లేదా నేను అన్నాడు. వీడేం మాట్లాడలే. రెండో మెసేజ్ అన్నాడు. పళ్ళు రాలిపోతాయి, అదే పళ్ళు ఊడిపోతాయి కదా. నువ్వు ఈడేం చేశాడు? పళ్ళు రాలితే మనోడు వెంటూ పారతాడు ఎంటల్. పళ్ళు ఫిక్స్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఈ అంటాడు. మూడో మెసేజ్ ఏంటి? మనకి ధర్మం పట్టదు, చర్మం పడద్ది. ఇది లూజ్ అయింది. ఈ లూజ్గాడు ఎక్కడికో వెళ్ళి డబ్బు ఎక్కువై దీన్ని టైట్ చేయించుకుని ఇక్కడికి వచ్చి పాట పాడాడు. ఏం పాట? ఇది నేనే, ఇది నేనే, ఇది గానే, ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసినా, ఎన్ని హంగులు చేసినా చివరికి దీన్ని బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతారు. బొంగులు అంటే తిట్లు కాదండో, బ్యాంబూ స్టిక్ ఈజ్ కాల్డ్ బొంగు. కాశీ వెళ్ళారా? కాశీలో మణికర్ణికా ఘాట్లో
రోజు రాత్రి పగలు కాలుతూనే ఉంటాయి. యూట్యూబ్లో చిన్న రీల్ అండి, ఎంత బాగుందో ఆ కాలుతున్న ఆ మణికర్ణిక ఘాట్ వీడియో. దో దిన్ కా మేలా అభి అకేలా, అంతే. ఆ ఒక్క మొక్కలో ఎంత ఉందండి? దో దిన్ కా మేలా అభి అకేలా. ఇక్కడ హైదరాబాద్లో నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడి ఇంటికి వెళ్తే ఒక చాలా ఏళ్ళు అయిందండి. వెళ్ళినప్పుడు వాడు మొత్తం సెంటర్లు వేసి ఆ లోపల మెట్లుంటాయి, ఏముంటుందండి? డూప్లెక్స్. ఆ ఇల్లు, ఆ డూప్లెక్స్ ఇల్లు మొత్తం సెంటర్లు వేసి నాకు ఏసీ రూమ్ ఇచ్చాడు. వాడు పైన ఉన్నాడు. పొద్దున్న నేను తలుపు తీసేసరికి వాళ్ళ పిల్లలిద్దరూ దోశలు తింటూ వస్తున్నారు, పాచిమొహాలతో దోశ. నేను స్నానాలు చేయరా అన్న. అంకుల్ ఈరోజు సండే కదా. పాచిమొహంతో దోశ. నాకు కోపం వచ్చింది. వాడితో వాళ్ళ పిల్లోడు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు, వాడు అప్పుడు 7ో 8ో చదువుతుంటే స్నానం చేయకుండా తినకూడదురా అన్నాను. వాడిని ప్రహ్లాదాన్ని పిలిచేవాడిని నేను. సరే మొత్తానికి వాడు మర్నాడు స్నానం చేసాడు అనుకోండి, వాళ్ళ చెల్లి అప్పుడు చిన్నపిల్ల కాబట్టి అది చేయలే. సో నేను వాడితో చెప్పి వాళ్ళ ఇంట్లోంచి వచ్చాను. ఏమని చెప్పానంటే, వాడు నాకు ఒక కారు చూపించాడు. ఎంత ఉంటుంది అన్నాడు. 5 ఉంటుందా అన్న. 5 అన్నాడు. అంటే 25 లక్షలు. కారు పేరు జీపు. అదేంటో జీపు వేరు కదా, చిన్నప్పుడు కొండవీటి సింహంలో చూసిన జీపు వేరు కదా అన్న. అబ్బాయి కారు కంపెనీ పేరే జీప్ అన్నాడు. సరేరా అన్న. ఇది మా ఆవిడది అన్నాడు, ఇది నాది అన్నాడు. ఇల్లు అంతా చూపించాడు, సంతోషం. నేను ఓ మాట చెప్పాను, ఇవన్నీ ఎవడిచ్చాడో వాడికి తీసుకోవడం కూడా వచ్చు. ఎవడిచ్చాడో వాడికి తీసుకోవడం కూడా వచ్చు. నేను సజెస్ట్ చేసే పుస్తకాల్లో ఒక పుస్తకం ఆత్మసాక్షాత్కార శాస్త్రం నేను తెచ్చాను. ఉదయశ్రీ గారికి ఇస్తాను నేను ఆ బుక్, అందులో ఉంది, మళ్ళీ ఇస్తాను నా బ్యాగ్లో. అలాగే ఇంకో పుస్తకం నేను సజెస్ట్ చేసే పుస్తకం గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి. మా నాన్నగారు కాలం చేసినప్పుడు అదే పంచిపెట్టాను. ఆ తర్వాత 100,000 పంచిపెట్టాను. నాకు చాలా ఇష్టమైన పుస్తకం గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళది. 3వ పుస్తకం 30 రూపాయలు, నరసింహ శతకం, అద్భుతం. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, పశులకెవ్వడొసగే పచ్చి పూరి, పనులకెవ్వడొసగే బరగపాలు, జీవకోట్లను పోషింప దాత నీవెగాక వేరొకడు లేడయా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఎవరండి పోషిస్తున్నారు? మీకు భయం లేదా అంటుంటారు. భయం ఉంటే మాత్రం ఏమంటే ఇందిరాగాంధీ అనే ఆవిడికి ఎవరు చంపేశారు? సెక్యూరిటీ గార్డ్సే కదా. కాబట్టి మృత్యు అనేది ఎలాగైనా వచ్చేస్తుంది. మనం భయపడాల్సింది మృత్యువు కాదు, మనం చేసే పనులకు భయపడాలి, మన ఆలోచనలకు భయపడాలి. కాబట్టి ఎప్పుడు మన మనస్సులో త్యాగరాజస్వామి వారు చెప్పినట్లుగా తెలుగులో చక్కగా, అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, ఆ జానుబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా, కోదండరాముడమ్మా కారుణ్యధాముడమ్మా, సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచెడి శ్రీరాముడు, శంఖ చక్రధారుడు, అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం. అంత అందమైన రాముడు మనకి చాలా సులభంగా దొరుకుతున్నాడు కదా, ఎక్కడైనా దొరుకుతున్నాడు కదా. భద్రాచలం కూడా వెళ్ళక్కల, మన ఊళ్ళో రాముడు లేడా? ఇవన్నీ రామాలయాలు ఉన్నాయి. అంత అందగాడు కాబట్టే త్యాగరాజస్వామి వారు చెప్పారు, తెలివైన వాడు ఎలా ఉంటాడంటే, చందురువర్ణుని అందచందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహాను భావులు, అందరికీ వందనము, ఎందరో మహాను భావులు. ఎవరు మహానుభావులు అంటే లిఫ్ట్ ఇచ్చినోడు గిఫ్ట్ ఇచ్చినోడు కాదు.
ఎవరి హృదయంలో ఎప్పుడు అంత అందమైనటువంటి రామచంద్రమూర్తిని స్మరిస్తూ పొంగిపోతూ ఉంటాడో అది అందమైనటువంటి బ్రహ్మానందం. అది పొందినవాడు మహానుభావుడు అన్నారు. కాబట్టి అటువంటి మహానుభావుల్లో మనం కూడా ఉండాలని కోరుకుంటూ చక్కగా స్వస్తి ప్రజాభ్య అది చెప్పే ముందు చక్కగా నమస్కారం అంతా పెట్టి కళ్ళు తెరిచి చెప్పండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీ తర్వాత కొన్ని విశేషమైన బృందావన ప్రసాదం, తిరుమల ప్రసాదం మీకు ఇచ్చి మేము వెళ్తాం. వాస్తవానికి శరీరం చాలా డస్సిపోయింది, కానీ మీ ఉత్సాహం వలన, మీ వినే శ్రవణ ఆసక్తి వలన నాకు ఓపిక వచ్చింది. యథా శ్రోత తథా వక్త. చాలా సంతోషం. సో మీకు మీరే ఒకసారి చక్కగా చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతా నలుసు, మీ గంటలో నలుసు. శ్రీమద్ రమారమణ హరి గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, పుండరీక వరద గోవింద, గోవింద గోవింద. మీకు ఇవ్వబోయే ప్రసాదాల్లో ఒక విశేషం. ఇలా రారా నువ్వు, వనపర్తి ఏం పేరు, దయాకర్, నువ్వు అందరికీ దయ చూపించాలి. ఇది బృందావన ప్రసాదం అండి. సో అలాగే మా బ్రహ్మహరి ఇంకో మీకు రెండేమిటి ఇవాళ విశేషాలు, 2-3 వచ్చినాయి. సో ఇది మాయాపూర్ ఇస్కాన్కి వరల్డ్ హెడ్ క్వార్టర్ మాయాపూరు, స్పిరిచువల్గా ఇంకొక హెడ్ క్వార్టర్ బృందావనం. ఇది బృందావన ప్రసాదం. అది ప్రసాదం అంటే ఎప్పుడు పొట్టగా అనుకోకండి, అర్థమైందా? మహేష్ బాబు దూకుడు మన వాళ్ళు ఆ పని చేయకుండా ఈ ప్రసాదం ఇలా రాస్తారు. చక్కగా వాసన చూడండి, అద్భుతమైనటువంటి అనుభూతి. స్వామివారికి నరసింహస్వామి మీద అభిషేకం చేసినటువంటిది. ఒకటి నువ్వు ఈ బాధ్యత పని దానా అందరికీ ఈ ప్రసాదం అందరికీ రాసేయండి. అలాగే ఇంకో విశేష ప్రసాదం నేనే ఇస్తాను. ఓకే, మళ్ళీ ఆ బాటిల్ నాకు ఇచ్చేయండి నాన్న. సో తర్వాత మీ అందరికీ ఏకాదశి పేపర్లు నాగార్జున ఇస్తాడు, కార్డులు కూడా ఇస్తాడు. ఏకాదశి విజయదశమి మర్నాడే వస్తుంది కాబట్టి విజయదశమికి మేసేయండి, ఆ నెక్స్ట్ డే మూసేయండి. ఎవరిని అడ్డవుతే వేసేయండి. ఏకాదశి చేయగలిగే వాళ్ళంతా ఉపవాసం చేయండి. ఉపవాసం చేయలేకపోయినా ఏకాదశి 26 పేర్లు చదువుకోండి అమ్మా. సో నేను ఒక విశేష ప్రసాదం నా చేతితోనే ఇస్తాను. ఓకే, స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయా. సర్వే జనా శుభం భూయాత్. స్వస్తి.